భూపాలపల్లి జిల్లా పరిధిలో చైనా మంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకేత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చైనా మంజాపై నిషేధం విధించిన నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దానివల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని చైనా మంజా విక్రయించే దుకాణాలపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిసిఎస్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నైలాన్, సింథటిక్ దారాలతో తయారు చేసే చైనా మంజా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించడంతో పాటు సాధారణ ప్రజలు, వాహనదారులు, పక్షులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. చైనా మంజాతో గాలిపటాలు ఎగురవేసే సమయంలో గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు సైతం గాయపడిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. ఈ కారణాల వల్లనే చైనా మంజాపై నిషేధం విధించబడిందని జిల్లా ఎస్పీ వివరించారు. చైనా మంజా విక్రయాలు, వినియోగంపై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడ చైనా మంజా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.